హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా అన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మేమైతే ఇట్లా బయట అయితే వచ్చామన్నమాట. సన్న చినుకులు అయితే సన్న తోరగా పడుతుంది. పెద్ద వస్తే మళ్ళీ వెళ్ళామనేసి అయితే ఇప్పుడైతే చూడడానికి అయితే చుట్టూ మా కొండలు చూడండి చాలా అందంగా ఉన్నాయి. అందుకనేసి ఈ చిన్న తోరలోనే మేమైతే వచ్చామన్నమాట చూడడానికి. మీకు చూపించాలనేసి అయితే చాలా ఆశతో అయితే బయట వచ్చామన్నమాట. మేమైతే ఇప్పుడు మా చుట్టూ ఉండే ప్రదేశాన్ని ప్రాంతాన్ని అయితే మీకు చూపిస్తాం. కొండల మీద మేఘం మేస్తా ఉంది. మా పెద్దలు చెప్పారు మేఘం మాతో ఉంటంట వాన ఎక్కువ పడుతుందంట, ఎందుకంటే అది మేస్తుందంట ఆకుల్ని, అందుకనేసి వాన ఎక్కువ పడుతుందంట. కానీ నాకు తెలియదు దాని గురించి. నేనేమనుకుంటానంటే మామూలుగా వాన పడుతుంది కాబట్టి మొబ్బు కింద దిగుతుంది అనుకుంటుంటాను నేను దాన్ని చూసినప్పుడు. కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది మాకైతే. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. గాయత్రి అట్లా పదాం ఒకసారి. ఏమొచ్చినాయి సరి పండ్లు మాగిపోంటాయి బాగా, ఈ వానికి బాగా మాగిపోంటాయి పండ్లు. ఫ్రెండ్స్ మొత్తానికైతే పండ్లకైతే వెళ్తున్నామండి. ఇంకైతే కలిగి పండ్లకైతే పోయేసి చూసుకొని ఎలా ఉన్నాయి ఏందో. చాలా బాగుంటాయి. మొత్తానికి చింతలు చూడు ఎలా ఉన్నాయి పైన గొడుగు పైన. బాగుంది. ఎట్లా రాయి అయ్యో ఎట్లా ఉంది చూడు. సరే పాపా సింగిల్ పడతామని ఈ కాలువ భలే కొండ. ఈ కొండ మట్ట చాలా దూరంలో ఉంది మొత్తానికైతే. గాయత్రి మొత్తానికి అడవిలో ఉండే పండ్ల కోసం అయితే వచ్చాం. ఉన్నాయో లేదో నువ్వు చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి, సరేనా? సరిపమ్మా. ఫ్రెండ్స్ ఇంత ముందుగానే మన ఛానల్ వచ్చాయి కానీ ఇప్పుడైతే పండ్లు ఎక్కువైపోయినాయంట, అందుకనేసి మళ్ళీ వచ్చాము. ఇంత ముందుగా అయితే మన బంధువులు అయితే వచ్చారండి ఇంటికి, వాళ్ళు కూడా చాలా పండ్లు అయితే కోసిచ్చాము. ఇప్పుడు గాయత్రి అంటే ఎన్ని కోసుంటున్నాము ఎట్లా చెప్తారు కాలు ముక్కాలు ఎట్లా అంటారు కదా, కేజీయా కేజీ కోసుండలే ముక్కాలు కేజీ కోసుంటా. అంటే ఒక కవర్కి సగం కోసిన అనమాట. మంచి పని చేసినాం. సరిపదా చూద్దాం ఎట్లా ఉన్నాయి అందు. రాలిపోతాయా? ఆ కొండపై చూడు గాయత్రి ఎట్లా ఉన్నాయి పొగలు లేస్తావు అటు సైడు ముందు. ఇక్కడ లేవా పండ్లే? ఎక్కడ చూడాలా? అక్కడ ఉంటాయా? మా అడవి అంటే భలే ఇష్టం అండి మాకు. ఎట్లా ఉంటుంది చూడు. ఇక్కడ పక్షులు పిట్టలు చాలా బాగా అరుస్తూ ఉంటాయి. చాలా ఇట్లాంటి ప్లేసుల్లో ఉండి వాన పడిన తర్వాత అట్లాగని వస్తే భలే ఉంటుంది. మళ్ళీ మాగిపోయినాయి గాయత్రి పండ్లు. ఇక్కడ ఒక 4 ఉన్నాయి చూసేదానికి. నీళ్ళు పడి గాయత్రి పువ్వులు కూడా కాస్తుంది. మళ్ళీ వస్తాయా? ఎక్కడున్నాయా? ఇదే వా కనిపిస్తాయి. దోటిని ఎలా ఊపేస్తుంది చూడండి గాయత్రి. మటుక జిల్లుకి నీళ్ళు రాలుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి. బా కనిపిస్తుంది గాయత్రి. కనిపిస్తున్నాయా? చెట్టు నిండా కాసిన కాయలు. చెట్టు అసలు మొయ్యలే పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నాడు చూడు. అట్లా చూడండి ఫ్రెండ్స్. ఇంకంత దూరం ఆడిపోతామా? పాలు ఇంక పోకపోతాం బా. అక్కడే 1 కేజీ ఉన్నట్టు ఉన్నాయి గాయత్రి. అదే ఇట్లా పోదాం అయితే. ఇట్లా పిచ్చొద్దాం. బాగా అందుబాటులో ఉండే కాయలు పండ్లు కోసుకో తిందాం. మన అడవిలో ఇదే మా సవారీ. ఇలా జాలీగా వచ్చి జాలీగా పండ్లు ఉంటే పండ్లు కోసుకొని తినేసి. నాకు ఇష్టమైన పండ్లు పండు తెలుసా? ఏదా ఎక్కడ ఉండాలా? నేను కళ్ళు మూసుకుంటే పవన్ వస్తాయేమో. సరిపోయిసరా. పోయిసరా.
చేతిలో పడి పట్టుకో. అక్కడ తగిలించకూడదా? అది నిలబడలేదు. నేను కళ్ళు మూసుకోండాలి ఇక్కడ. నేను బాగానే చూస్తా ఉన్నా కళ్ళు తెరిచి. నాకు భయం ఉంది పోయి అడవిలో ఏడ కళ్ళు మూసుకునేదే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది మొత్తం అడుగు ఉంటే ఇక్కడ పాములు వస్తే ఏం చేసేది, అందుకనేసి నేను నన్ను కళ్ళు మూసుకోమని చెప్తాను గాయత్రి అయితే. కానీ చూడండి ఈ పక్క ఇట్లా ఆవిడ తీసుకుంటామంట. ఈ టైంలో విమానం పోతుంది గాయత్రి. ఓ గాయత్రిడా విమానం పోతుంది బా ఈ పక్క. ఎట్లా వెళ్ళిపోయిందా బా ఫ్రెండ్స్ గాయత్రి అలా పోయింది ఓడ ఉంది. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ లొకేషన్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఏం గాయత్రి వస్తున్నా. ఇప్పుడు పండు ఎప్పుడు అవుతాయి భలే ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు చూడండి. వస్తా ఉంది మొత్తానికి గాయత్రి అయితే. కళ్ళు తెరుచుకునే ఉన్నా, ఇంకేం చేసేది అడివి కదా, ఎలుగుబంటి వస్తాయనేసి. ఏమో ఏం గెస్ చేసేది, నాకు తెలిసి గొంజి పండ్లు ఉంటాయి. నీకు ఇష్టమైన పండ్లు అయ్యి. అవునా? ఏం గెస్ చేసేదబ్బా, చూపిస్తే నువ్వే. నువ్వు చెప్తా కదా, నాకేం తెలుసా, నాకే భయం ఉంది నువ్వు సర్ప్రైజ్ ఇచ్చేదానికి. బా సూపర్ గాయత్రి, నాకు నిజంగా చాలా ఇష్టం అంటే ఇది చాలా ఇష్టం నాకు. ఈ నిజంగానే గాయత్రి ఏమన్నా వచ్చినాయా? నేను చూడలేను తరిగిట్ని. ఫ్రెండ్స్ ఈ పండ్లు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నేను చిన్నప్పుడు తినేది వీటిని ఎక్కువ. అరుదలు కూడా బాగుతాయి అరుదలకి. మీకు ఎవరికైనా ఈ పండ్లు నచ్చింటే ఒకసారి లైక్ చేయండి. ఒకసారి ఆ పండ్లు చూపించా, అట్లా కదా ఇట్లా చూపించు. గొంజి పనులు వచ్చేసినాయి ఆల్రెడీ. బాగున్నాయి గాయత్రి, చాలా బాగున్నాయి. సరిపదాం అలాగా చూద్దామా ఇంకేమన్నాయేమో. ఈ గొడుగుతో నువ్వు సవారు చేస్తూ ఉండాలి ఈరోజు అంతా. వాన అలా ఆగింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే, మేము వచ్చామనేసి కదా. ఒకసారి మనం వంట చేసింది గుర్తుంది ఇక ఫ్రెండ్స్. ఇక్కడ కుకింగ్ చేసాం ఒకసారి, మన ఛానల్లో పోయి చూడండి. అడవిలో కుకింగ్ చేసాను. ఏంది శాంగడ్ కూర చేసాం. ఈ ప్లేసే సరిపోమ్మా, చూద్దామ్మా ఏం పండించి చూద్దాం. వాన పడుతుందా మొత్తం, మళ్ళీ చిగురిచ్చి మళ్ళీ బాగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఈ టమాటా పండ్లు అంటారు ఇట్లా, ఇవి రాలేదు ఇంకా. టమాటా గొంజి పండ్లు కలిగి పండ్ల. ఇటు వచ్చాను మొన్న, వచ్చినప్పుడు ఇటు సైడు చెట్టు తర వంగిపోయింది గాయత్రి, ఎద్దుగో పైన. జాగ్రత్త చూస్తావా పా. ఏమైంది ఐడియా? ఏం కాయలు గాయత్రి ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్? ఈ కాయలు కానీ మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. ఇవైతే మా ఊర్లో అయితే బూడిద అంటారు, బూడిద పండ్లు అంటారు, కాయలని బూడిద కాయలు అంటారు అన్నమాట. మీకు తెలిసింటే దీన్ని మీ ఏరియాలో ఏం పేరు పెట్టి పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగా గాయత్రి పక్క ఎట్లా ఉంది చూడు, ఇది కలిగి చెట్టు అంటే ఎట్లా ఉంది చూసినావా? నువ్వు అక్కడ చూస్తే ఏం అవుతుంది, చూసుకుంటారా జాగ్రత్తగా. వా చాలా దగ్గర ఉన్నది, చిన్న లావు లేవు గాయత్రి. ఇక్కడ చూడు ఇంకా ఎంత పెద్ద ఉన్నాయో, చాలా పెద్ద ఉన్నాయి. ఇంకో ఇదంతా అయ్యే, ఇక్కడ చూడ ఎట్లా ఉందా. ఇంకా అన్నం తినబలే ఇయ్యే
ఈ పక్కంతా ఏ ఉంటాయి. ఇదిగో అయితే ఎక్కడ ఉన్నాయా? ఇటు సైడ్ ఉన్నాయి. ఇదిగో ఈ పక్క అయితే పెద్ద చెట్టే ఉంది. నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఏం కాదు, చిన్న గెల్లగా ఉందా, ఎట్లా ఉంది చూడు. ఇది గాయత్రి. అంతే మొత్తం చూసేస్తా. నీళ్ళు పడినాయి కదా, అందుకని కొంచెం వాన శుద్ధం కడిగేసింది మనం వచ్చినామనేసి. ఇప్పుడు చెట్టు పండు తీగున్నాయి. అవును బాగున్నాయి కాదురా తీగలా. అడవిలో పండు తింటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచిది కూడా. ఏ సీజన్కి ఏ పండ్లు వస్తే ఆ పండ్లు తినేయాలన్నమాట, ఆ సీజన్ పండ్లు అంతే. గాయత్రికి అయితే మొహం అంటం లేదు ఫ్రెండ్స్. ఏమి నేరేడు పండ్లు వస్తే నేరేడు పండు తినేస్తాను. మా తడిలో కలిగి పండ్లు వస్తే కలిగి పండు తింటాను. నేరేడు పండు వీడియో ఊటి పండు తినేస్తాను ఫ్రెండ్స్. నేరేడు పండ్లు అయితే ఈసారి రేపన్నా ఈరోజు ఇంక రేపు చేస్తాం వీడియో. నేరేడు పండ్లు అయితే ఉన్నాయి, అవి కూడా తీస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సీజన్ వేసుకుంటే ఆ సీజన్ తినకపోయినాం అనుకో మళ్ళీ ఇంకా రావయ్యి, మళ్ళీ ఇంకా మరి ఆ సీజన్ దాకుండా అనమాట. ఓహో అందుకనేసి చాలా మిస్ అయిపోతాం కదా. బాగా గాలి తాగుతుంది, బా చాలా బాగుంది. మొదలే సంవత్సరానికి ఒక సూరు వస్తాయి పండ్లు. అవును నువ్వు అంట ఇదే టైం అనేసి బాగా తినేస్తున్నా. ఓయ్ రా చాలు. ఇదేనైనా తండ్రి ఆ చెట్టు తినేస్తావా? సరే రాపదాం. జాగ్రత్త. ఆ గొడుగు ఒకటే ఉండే మనకి, దాని ఊరిని నాశనం చేసుకోబాక గాయత్రి. మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా ఉందో. జాగ్రత్త గాయత్రి, జాగ్రత్త. పోయింది గొడుగా, దానికి వేసి దీనికి వేసి లాక్కొని వచ్చేసాను అనుకో, అది ఒకటే ఉండేది. అది మొదలే దాని హోల్ పెడిపోయినాయి మొదలే ఆ గొడుగు కూడా. దాని మీద అయితే కొండ మీద అయితే బాగా ఉంటాయి. ఇంకా చీతాకొక చిలుకలు కింద తిరుగుతున్నాయి, తూనిగులు కింద తిరుగుతున్నాయి వాన కోసం అదే ఫ్రెండ్స్. నా గొంతు కొంచెం రాసుకుపోయింది అనమాట. నా గొంతు మాట కొంచెం, నేనైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే చేశాను అనమాట. అక్కడ ఇక్కడ లేవా చూడలా గాయత్రి? ఇటు సైడ్ ఆడలేవా పండ్ల ఊటి పండ్లు కానీ లేదు కదా? సరే ఇలా బదమ్మా, ఇలా బామ్మా. బుట్ట చెట్లు లేవు కానీ బా. కింద కదా పైన మొత్తం. మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిందబ్బా, ఎందుకంటే గొడ్లు మేసేదానికి, మేకలకి, వాటికి అవకాశం. ఎవరు నువ్వు ఒక జీవం అంటావా? అడవిలోకి వచ్చిందానికి ఒక జీవం అయిపోయింది ఫ్రెండ్స్. అయ్యయ్యో భలే మంచి పాప నువ్వా. ఈ పూలు చూడు గాయత్రి ఎలా మారిపోయినాయో, బ్లూ కలర్లో వస్తాయి పూలు. ఇప్పుడు చూడు రోజ్ కలర్ లాగా మారిపోయినాయి, అంటే అయిపోయింది అన్నమాట దీని సీజన్. అదేలే, అది అర్థమవుతుంది. సరేరా గాలి మాటతో ఈరోజు అవుతుంది గాలి గాయత్రి బాగా. మేఘాలు మేస్తా ఉన్నాయి అడవిని చూద్దురా. టమాటా పళ్ళు ఉన్నాయా? సరేరా
నాకు వద్దుకొని తిన్నవే, నాకు ఇప్పుడే కడుపు పట్టకుండా అయిపోయింది. సరిపోయింది అనుకోండి, సరిపోయింది లేబ్బా, ఇటొచ్చే నాకొద్దు. సరేలే. సరే మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇలాగైతే సాగిపోయింది ఈరోజు. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. అంటే చాలా రోజులైంది కదా మా అడవిని చూపించి మీకు, అందుకనేసి అడవి దగ్గరికి వచ్చాను అనమాట, చిన్న మన చిట్టడవి దగ్గరికి అయితే. మొత్తానికి అడవిలో తిరిగి అయితే పనులు అయితే సేకరించి అయ్యింది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ వీడియో మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఇలాంటి వీడియోలు కావాలంటే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వాచ్ చేసిన దానికి, వీడియోని ఇంతవరకు చూసిన దానికి మీకు అందరికీ మా ధన్యవాదాలు. ఇంకైతే ఇంక వాన వచ్చే టైం అయింది, ఇంక ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు అందరికీ బాయ్.